నేడు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కీలక సమావేశం అమరజ్యోతి కార్యాలయంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఉద్యమకారుల గుర్తింపు, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది. ప్రత్యేకంగా ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించే విధానం, అర్హతల నిర్ణయం, అలాగే భవిష్యత్తులో వారికి అందాల్సిన సంక్షేమ పథకాలపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమీక్షా సమావేశాలతో బిజీగా గడపనున్నారు. ముందుగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. తొలి దశలో 7,345 కోట్ల వ్యయంతో 21 కిలోమీటర్ల మేర మూసీ నదిని సుందరీకరించే పనుల పురోగతిపై అధికారులు సీఎంకు వివరించనున్నారు. అనంతరం పర్యాటక శాఖ అధికారులతో సమావేశమై రాష్ట్ర టూరిజం కొత్త పాలసీతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమావేశమై కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, వారి డిమాండ్లు, పరిష్కార మార్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు.